ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హంసవాహనంపై జగదభిరాముని దివ్యానుగ్రహం. బ్రహ్మోత్సవ కైంకర్యాల్లో కోదండరాముని చిద్విలాసం. గ్రామస్థాయి నుండి విస్తృతంగా ధర్మ ప్రచార వ్యాప్తి. సమీక్షా సమావేశంలో తిరుపతి జేఈఓ సూచనలు. తిరుచిపై సుందరరాజస్వామి తిరువేద్య విహారం. తిరుచానూరులో ఘనంగా స్వామివారి నక్షత్రోత్సవం. తిరుపతిలో ఘనంగా అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారికి ఆస్థానం. వర్ణమయ హరివిల్లును తలిపించే నందనవనం. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం ప్రత్యేక కథనం. తిరునగరి శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల శోభతో కాంతులీనుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తుల్లో భక్తి భావాలను కలిగిస్తున్నాయి. ఈ మేరకు గురువారం సాయంత్రం స్వామివారి హంసవాహన సేవ జరిగింది. భక్తులు హంసవాహనంపై సుగుణాభిరాముని సేవించి పరవశులయ్యారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం ఉదయం కోదండరాముడికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సీతారామలక్ష్మణులను వేంచేపు చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసిమాలతో స్వామివారిని అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. సహస్రధారల్లో జగదభిరామును సేవించి భక్తులు తన్మయులయ్యారు. అనంతరం గురువారం సాయంత్రం సుగుణాభిరాముడికి ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని ఆలయంలోని ఊంజల్ మండపంలో కొలువు తీర్చారు. వేదం, గానం, నాదం సహితంగా స్వామివారి ఊంజల్ సేవ రమణీయంగా సాగింది. ఇక గురువారం సాయంత్రం స్వామివారి హంసవాహన సేవ జరిగింది. సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారిని వాహన మండపంలో చూడ చక్కగా తీర్చిదిద్దిన హంసవాహనంపై వేంచేపు చేశారు. ధూపదీప నివేదనలు సమర్పించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారి హంసవాహన సేవ ఆలయ 4 మాడ వీధుల్లో విశేషంగా సాగింది. భక్తులు స్వామివారికి అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామస్థాయి నుంచి ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలని టీటీడీ తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తిరుపతిలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే చంద్రగిరి సమీపంలోని శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించి అక్కడ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తిరుపతిలోని కోదండ రామాలయాన్ని దర్శించి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. చంద్రగిరి సమీపంలోని కందులవారిపల్లెలో శేషాచల పాదపీఠంలో కొలువైన శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం గురువారం శేషాచల లింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరాడుతున్న ఈ ఆలయంలో 3,48,00,000తో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. అనంతరం జేఈఓ శేషాచల లింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు జేఈఓను శాలువతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. టిటిడి ఆధ్వర్యాన శేషాచలేశ్వర స్వామి దేవాలయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క శేషాపురం గ్రామంలో ఈ దేవాలయం వెలవడం చాలా సంతోషం. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం దీంట్లో దాదాపు 3,48,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా ఒక రాజగోపురం యొక్క నిర్మాణము, దీనికి 1,15,00,000 రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. ఇది ప్రగతిలో ఉన్నాయి. ఆ పనులను ఇప్పుడు పరిశీలించడం జరిగింది. తర్వాత ప్రాకారం వాల్ అంటే కాంపౌండ్ వాల్ ఒకటి మనకు పోర్టు ఆఫీసు ఇవన్నీ ఉండేట్లుగా 1,85,00,000తో దీన్ని ఒక టేకప్ చేశాము. తర్వాత టాయిలెట్ బ్లాక్ కూడా కంప్లీట్ అయినాయి అన్నమాట. ఇక్కడ ఇది 15,00,000 రూపాయలతో టాయిలెట్ బ్లాక్ పూర్తయింది. ఇకపోతే ఇక్కడ వర్కర్సు చూద్దాం, సెక్యూరిటీ తర్వాత పోర్టు వర్కర్ది అడిగారు. పిలిగ్రిమ్స్ యొక్క సంఖ్యను బట్టి ఇవి రెండింటిని కూడా పరిశీలించి మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. అనంతరం తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయాన్ని కూడా జేఈఓ సందర్శించి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. తరువాత తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులతో జేఈఓ బి లక్ష్మీకాంతం మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మాన్ని గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. చిన్నారులు, యువత, మహిళల్ని ధర్మ ప్రచారంలో భాగస్వాములు చేయాలన్నారు. వైకుంఠ ఏకాదశి, భోగి, సంక్రాంతి, కనుమ, మహాశివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితి తదితర పర్వదినాలు, వాటి విశిష్టతలు, పంచాంగం తదితర అంశాలను గ్రామ స్థాయికి తీసుకువెళ్ళడానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రతిరోజు ప్రసారం చేయాలని అధికారులను ఆదేశించారు. టీటీడీలో జరిగే రోజువారీ ధార్మిక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు టీటీడీ ఎస్వీబీసీ వెబ్సైట్లలో పొందుపరచాలన్నారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ సుందరరాజస్వామివారి ఆలయంలో గురువారం తిరుచి సేవ ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తరాభద్రను పురస్కరించుకుని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారిని బంగారు తిరుచిపై పురవీధుల్లో ఊరేగింపుగా ఊంజల్ మండపానికి వెంచపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు వేదం, గానం, నాదం నడుమ అర్చకులు ఊంజల్ సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచి సేవ వేడుకగా సాగింది. భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 516వ వర్ధంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని బంగారు తిరుచిపై సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి ఊరేగింపుగా అన్నమాచార్య కళామందిరంకు తీసుకువచ్చారు. అక్కడ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే అన్నమయ్య సంకీర్తన గోష్ఠిగానం వీణుల విందుగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లకు ఆస్థానం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. ఆపై స్వామి అమ్మవార్లు తిరిగి ఊరేగింపుగా గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆధ్యాత్మికం, ఆహ్లాదం రెండింటినీ భక్తులు ఏకకాలంలో సందర్శించుకునే ప్రదేశం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం. పచ్చని చెట్లతో, దేవతామూర్తుల దివ్య దర్శనంతో సందర్శకులను అమితంగా ఆకట్టుకునే ఈ ఉద్యానవనం శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవానికి, అన్నమయ్య, వెంగమాంబ తదితర భక్తాగ్రేసురుల జయంతి ఉత్సవాలకు సమున్నత వేదికగా నిలుస్తోంది.
శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలో కొలువైన ఈ మనోహర ఉద్యానవనంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తిరుమల పరిసర ప్రాంతాలలోని పలు సందర్శనీయ ప్రదేశాలను తిలకిస్తారు. అందులో ప్రధానంగా చెప్పుకోవలసినవి టీటీడీ ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలోని 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన పలు ఉద్యానవనాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా జీఎన్సీ టోల్గేట్ సమీపంలోని గీతా ఉద్యానవనం, ఎస్ఎంసి అతిథి గృహం వద్ద ఉన్న ఉద్యానవనం, అలాగే శ్రీవారి ఆలయానికి వెనుక భాగంలో ఉన్న నారాయణగిరి ఉద్యానవనాలు భక్తులకు మనోల్లాసాన్ని పంచుతున్నాయి. ఆయా ప్రాంతాలలో ఉన్న ఈ ఉద్యానవనాలను తిలకించిన భక్తులు భగవంతుని సన్నిధిలో కొలువైన ఈ ఆహ్లాదకర వాతావరణంలో కాసేపు సేదతీరి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. తిరుమలలోని ఉద్యానవనాలలోకెల్లా అతిపెద్ద ఉద్యానవనం నారాయణగిరి ఉద్యానవనం. 2011లో 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ నారాయణగిరి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉద్యానవనంలో సీజనల్ పుష్పాలు, పలు రకాల గులాబీ పూలు, తులసి, దేవగన్నేరు తదితర పుష్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాలను తిలకించిన భక్తులు ఆ ప్రకృతి అందాలను తీపి గుర్తుగా 10 కాలాల పాటు బదిలపరుచుకుంటారు. నారాయణగిరి ఉద్యానవనం నిర్వహణకై సాధారణ ఋతువులలో రోజుకు 2.5 లక్షల లీటర్ల నీరు, వేసవి కాలంలో 5 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇందుకోసం శుద్ధి చేసిన నీటిని వినియోగిస్తున్నారు. దీనివల్ల వృధాగా పోయే నీటిని రీసైక్లింగ్ పద్ధతిలో తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఈ పద్ధతి నిరంతరాయంగా కొనసాగేందుకు ఇక్కడ స్ప్రింక్లర్ విధానాన్ని పాటిస్తున్నారు. సుమారు 500 స్ప్రింక్లర్స్ను ఏర్పాటు చేసి ఉద్యానవనంలో పచ్చదనాన్ని పరిరక్షిస్తున్నారు. నారాయణగిరి ఉద్యానవనం మధ్యభాగంలో శ్రీ పద్మావతీదేవి పరిణయ వేదిక నెలవై ఉంది. ఈ వేదిక చుట్టూ కొలను, ఆ కొలనులో కలువ పుష్పాలు ఉద్యానవన శోభను మరింత రెట్టింపు చేస్తూ చూడచక్కగా దర్శనమిస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నవమి, దశమి, ఏకాదశి రోజుల్లో 3 రోజుల పాటు జరిగే పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు. ఈ పరిణయోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి, పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి, పురందరదాసు ఆరాధనోత్సవాలను కూడా ఇదే వేదికపై భక్తజన రంజకంగా నిర్వహిస్తారు. ఈ ఉద్యానవనంలో కొలువుదీరిన శ్రీ మహావిష్ణువు దశావతార మూర్తులు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఈ దశావతారాల పక్కనే గరుడాళ్వార్, ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తున్నారు. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక ఉద్యానవనం మధ్య భాగంలో 4 వైపులా రాతి స్వాగత తోరణాలను అందంగా ఏర్పాటు చేశారు. పలుచోట్ల పురాతన కాలం నాటి రాతి స్తంభాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇటు ఆధ్యాత్మికతతో పాటు అటు ఆహ్లాదాన్ని కూడా అందజేస్తున్న తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాన్ని శ్రీవారి భక్తులు సందర్శించి మనోల్లాసాన్ని పొందుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. హైదరాబాద్లోని పలు శివాలయాలు మాస శివరాత్రి పూజలతో శోభిల్లాయి. ఇక రాఘవేంద్ర స్వామివారి ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. సికింద్రాబాద్లోని శ్రీ గణపతి ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామికి విశేష అభిషేకాలు జరిగాయి. గర్భాలయంలో లింగస్వరూపుడై కొలువైన పరమశివునికి అర్చకులు రుద్రం, నమక చమకాలు పఠిస్తూ క్షీరాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. నయన మనోహరంగా సాగిన అభిషేకంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామిని సేవించారు. అలాగే తార్నాకలోని శ్రీ అమరేశ్వరాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ఎత్తైన పానవట్టంపై కొలువు తీరిన శ్రీ అమరేశ్వర స్వామి వారికి పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, నారికేళ జలాలు, వట్టివేరు తదితర సుగంధ ద్రవ్యాలతో నమక చమకాలు పఠిస్తూ అభిషేకించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని
స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు చేశారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి మూలమూర్తికి గులాబీ, చామంతి, మల్లె, లిల్లీ తదితర పుష్పమాలలు, ముత్యాల హారాలు, విభూది, చందనంతో అలంకరించారు. తరువాత గరికతో అష్టోత్తర శతనామార్చనలు జరిపి మంగళ హారతులు నివేదించారు. అలాగే బర్కత్పురలోని శ్రీ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో విశేష అభిషేకం జరిగింది. గర్భాలయంలోని మూల బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మూలమూర్తికి పంచామృతాలు, నారికేళ జలాలు, పవిత్ర జలాలతో మధ్వ సంప్రదాయ రీతిలో అభిషేకం చేసి మంగళ హారతులు నివేదించారు. ఇక బాగలింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో వేకువజామునే స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. బృందావనంలో కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి విగ్రహానికి అర్చక స్వాములు మధ్వ సంప్రదాయానుసారం క్షీరాభిషేకం, నారికేళ జలాలతో జలాభిషేకం చేశారు. భక్తులు గురు రాఘవేంద్రుణ్ణి భక్తి శ్రద్ధలతో సేవించారు. కరీంనగర్లోని పురాతన శ్రీ రామేశ్వరాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేకువజామునే సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత ఉత్సవ వేదికను చక్కగా అలంకరించి స్వామివారి చిత్రపటాన్ని కొలువ తీర్చారు. తరువాత అర్చకుల వేదమంత్రోచ్చారణ నడుమ భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ నగరంలోని దత్త మందిరంలో పాల్గొన మాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. తరువాత పుష్పార్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు దీపారాధనలు చేసి మంగళహారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ పట్టణంలోని పరమలగిరి గుట్టపై కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారి మూల బృందావనానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం అర్చకులు స్వామివారి మూల బృందావనాన్ని వెండి కవచం, పుష్పమాలలు, విశేష ఆభరణాలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సిద్దిపేట జిల్లా నాచారంగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పొన్న వాహన సేవ విశేషంగా జరిగింది. పుష్పమాలలు, స్వర్ణాభరణాలు ధరించిన స్వామివారు పొన్న వాహనంపై వేంచేసి ఆలయం ఆడవీధుల్లో విహరించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి వాహన సేవను వీక్షించి తరించారు. బెంగళూరు వయ్యాలి కావల్లోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేక సేవ నయన మనోహరంగా జరిగింది. ప్రతి నెల మొదటి బుధవారం స్వామివారికి ఈ విశేష సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడిని ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కలశాల్లో నింపిన పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం పూర్తి చేసి మంగళహారతులు, ధూప దీప నివేదనలు అందజేశారు. విజయవాడ మహానగరంలో లోక కళ్యాణార్థం 3 రోజుల నుంచి జరుగుతున్న శ్రీయాగం వేదోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా ఋత్వికులు వేద పారాయణంతో శాస్త్రోక్తంగా యాగగుండంలో పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో యాగ కార్యక్రమంలో పాల్గొని మహాప్రసాదాలను స్వీకరించారు. ఇక ఇటు నగరంలోని శివరామకృష్ణ క్షేత్రంలోని శ్రీ వేణుగోపాల స్వామివారికి పాల్గొన మాస పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. విశాఖ జిల్లా అనకపల్లిలో శ్రీ నూకాంబిక ఆలయం నెల రోజుల పాటు జరిగే జాతరకు సర్వాంగ శోభితంగా ముస్తాబవుతోంది. కొత్త అమావాస్య మొదలు చైత్రమాస అమావాస్య వరకు నెల రోజుల పాటు అమ్మవారి జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో జాతరకు తరలివస్తారు. అందుకు తగ్గట్టు ఆలయ ప్రాంగణంలో అధికారులు పలు ఏర్పాట్లను, ప్రసాదాలను సిద్ధం చేస్తున్నారు. ఇక ఇటు ఉత్తరాంధ్రుల కల్పవల్లి విశాఖ నగరంలోని శ్రీ కనక మహాలక్ష్మీదేవి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. అమ్మవారికి భక్తులు స్వయంగా పంచామృతాలు, పసుపు, కుంకుమలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సౌభాగ్యప్రదాయిని కనక మహాలక్ష్మీదేవిని కుంకుమార్చనలతో సేవించి మంగళహారతులు సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన
సిఎస్ సజీవ్ బృందం ఆలపించిన కీర్తనలు భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించాయి. జయ జయ మోహన రాజవే జయ 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 మోహన రాజవే జయ తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం మహతి కళాక్షేత్రంలో తాళ్లపాక అన్నమాచార్యుల 516వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 5 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం రాత్రి అన్నమాచార్య కళామందిరంలో విజయవాడకు చెందిన శ్రీమతి ఎన్ శ్రీవల్లి బృందంచే గాత్ర కచేరీ నిర్వహించారు. అలాగే మహతి కళాక్షేత్రంలో తిరుపతికి చెందిన ఎం శ్రీనివాస్ బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన నృత్యం చూపురులను కనువిందు చేసింది. హైదరాబాద్ రవీంద్ర భారతి కళావేదికపై కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. జతిస్వరం, తిల్లాన, గణేశ స్తుతి తదితర పౌరాణిక అంశాలను కళాకారిణి వైష్ణవి సాయినాథ్ చక్కటి హావభావాలు, ఆంగికం, అభినయంతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 50,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.